Praise Lord everyone. Last week మనము F minor scale నేర్చుకున్నాం కదా. We have learnt F minor scale, right? ఈరోజు మనం G minor scale నేర్చుకుందాం. ఓకే, G minor scale, G minor chord అండ్ ఫింగర్ ప్యాటర్న్స్ మనం ఎలా పెట్టాలి G minor స్కేల్లో. అలాగే వాట్ ఆర్ ది కీస్ ఇన్ G minor. G minorలో మనకి ఏం కీస్ వస్తున్నాయి, ఓకే, ఇవన్నీ ఈరోజు నేర్చుకుందాం. అలాగే వాట్ ఈస్ ది మైనర్ స్కేల్ ఫార్ములా, బికాస్ మైనర్ స్కేల్ ఫార్ములా తెలియకుండా మనము స్కేల్ని డిరైవ్ చేయలేము. ఆ స్కేల్లో మనకి ఏం నోట్స్ వస్తాయో తెలీదు కదా. సో దట్స్ వై వీ విల్ స్టార్ట్ విత్ మైనర్ స్కేల్ ఫార్ములా. ఓకే, మైనర్ స్కేల్ ఫార్ములా ఏంటి అంటే వీ విల్ స్టార్ట్ విత్ రూట్ నోట్. ఈరోజు మనం G మైనర్ స్కేల్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనము రూట్ నోట్ నుంచి స్టార్ట్ చేస్తాం. రూట్ నోట్ వచ్చేసి మైనర్ స్కేల్, G మైనర్ స్కేల్లో G ఇస్ ద రూట్ నోట్ కదా. ఇది G, F పక్కన G, రైట్. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే మనకి ఫార్ములా వచ్చేసి ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. రూట్ నోట్ నుంచి ఫుల్ స్టెప్. ఫుల్ స్టెప్ అంటే మధ్యలో ఒక నోటు వదిలేయడం. ఓకే, ఈ రెండు నోట్స్కి మధ్యలో ఒక నోట్ ఉంది, ఆ నోట్ని వదిలేయడం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫుల్ నోట్ ఆర్ ఫుల్ స్టెప్. రూట్ నోట్ నుంచి వన్ ఫుల్ ఇంటర్వెల్. తర్వాత హాఫ్ నోట్ అంటే పక్కన ఇమీడియట్గా పక్కన ఉన్న కీ, పక్కన ఉన్న నోట్కి వెళ్ళడం, హాఫ్ స్టెప్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఫుల్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ కూడా ఫుల్ స్టెప్, ఇక్కడ ఒక నోట్ వదిలేసాం. తర్వాత హాఫ్ స్టెప్, తర్వాత అగైన్ ఫుల్ స్టెప్, అండ్ ఫైనల్లీ క్లోజింగ్ విత్ ది G నోట్. సో మనకి G నుంచి Gతో క్లోజ్ చేస్తున్నాను. Gతో స్టార్ట్ అయ్యి Gతో క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఆ విధంగా G మైనర్ స్కేల్ని మనం మైనర్ ఫార్ములాతో డిరైవ్ చేయొచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేసినప్పుడు మనకి ఏమేమి నోట్స్ వచ్చాయి G మైనర్ స్కేల్లో. నోట్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ G. ఫుల్ నోట్ వేస్తే మనకి ఏ వచ్చింది, ఏ తర్వాత హాఫ్ నోట్ వేస్తే ఏ షార్ప్ వచ్చింది, ఏ షార్ప్ నుంచి మళ్ళీ మనము ఫుల్ నోట్ వేస్తే వి గాట్ సి, సి నుంచి మళ్ళీ ఫుల్ నోట్ వేస్తే డి, డి నుంచి హాఫ్ నోట్ వేస్తే డి షార్ప్, డి షార్ప్ నుంచి మళ్ళీ ఫుల్ నోట్ వేస్తే దెన్ వి కేమ్ ఆన్ ఎఫ్, అండ్ దెన్ ఫైనల్లీ మళ్ళీ ఫుల్ నోట్ వేసినప్పుడు G. ఓకే, G నుంచి Gకి. ఓకే, సో మనకు వచ్చిన నోట్స్ G, ఏ షార్ప్, సి, డి షార్ప్, ఎఫ్ అండ్ G. ఓకే, సో దిస్ ఈజ్ G మైనర్ స్కేల్. ఇప్పుడు G మైనర్ స్కేల్లో ఫింగర్స్ అబ్జర్వ్ చేద్దాం. ఏ ఫింగర్స్ యూస్ చేస్తే మనకి ఫ్యూచర్లో సాంగ్ ప్లే చేయాలన్నా ఈజీగా ఉంటుంది, లేదంటే ఫింగర్స్ కొంచెం ఈజీగా స్కేల్లో ఒక ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి మూవ్ అవ్వడానికి ఎలా బాగుంటుంది అన్నది నేర్చుకుందాం. ఓకే, ఫింగర్స్, హౌ టు ప్లేస్ ఫింగర్స్ ఆన్ G మైనర్ స్కేల్. స్టార్టింగ్ విత్ థమ్ ఫింగర్ G మీద, ఏ మీద వచ్చేసి ఇండెక్స్ ఫింగర్. తర్వాత పైన వెళ్ళినప్పుడు we will try to use tall fingers. So A sharp మీదకి we are using tall finger. తర్వాత ఇప్పుడు బ్లాక్ కీస్ నుంచి కిందకి వెళ్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ప్రిఫరబుల్ దట్ ఫింగర్ టకింగ్ షుడ్ బి యూజ్డ్. అయితే ఇక్కడ మనం ఫింగర్ టకింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, గోయింగ్ టు ఆన్ సి, మళ్ళీ థంబ్ ఎక్కడికి వచ్చింది, సి మీదకి వచ్చింది. అబ్జర్వ్ చేయండి మళ్ళీ G A sharp C, G A sharp C, రైట్. ఇక్కడ ఫింగర్ టకింగ్ వచ్చింది, మళ్ళీ థంబ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ ఈజ్ ఆన్ డి షార్ప్ మీద, మళ్ళీ టాల్ ఫింగర్. ఇక్కడ వచ్చేసరికి వీఆర్ యూజింగ్ రింగ్ ఫింగర్. ఓకే, దట్ ఈస్ ఆన్ ఎఫ్, అండ్ ఫైనల్లీ వీ కెన్ యూస్ పింకీ ఫింగర్ ఆన్ ది G. సో ఇక్కడ 5 ఫింగర్స్ వస్తున్నాయి, ఇక్కడ 3 ఫింగర్స్ వస్తున్నాయి. ఓకే, ఫస్ట్లో మనం 3 ఫింగర్స్, ఇక్కడ మనం 5 ఫింగర్స్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, సో
3 and 5 finger టెక్నిక్ యూస్ చేయొచ్చు, 3 and 5. ఓకే, ఇలా కాకుండా ఒకవేళ మనం ఈ ఆక్టేవ్లో నుంచి ఇక్కడున్న మధ్యలో సెకండ్ ఆక్టేవ్ నుంచి థర్డ్ ఆక్టేవ్కి ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు we will have to use 3 and 4. ఓకే, 3 and 4. ఇక్కడ నుంచి మళ్ళీ థంబ్ ఫింగర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫింగర్ టకింగ్ వస్తుంది. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జీ మీద థంబ్, ఏ మీద ఇండెక్స్, ఏ షార్ప్ మీద టాల్ ఫింగర్, అండ్ దెన్ 4 ఫింగర్స్. నెక్స్ట్ 4 ఫింగర్స్ వచ్చేసి సి, డి, డి షార్ప్, ఎఫ్. ఇక్కడ మనం పింకీ ఫింగర్ బదులు మళ్ళీ వి విల్ స్టార్ట్, ఇక్కడ ఎలా అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ ఇక్కడ అదే స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, జీ, ఏ షార్ప్, జీ, మళ్ళీ అదే విధంగా 1 2 3 ఫింగర్స్, 1 2 3 4 ఇక్కడికి వెళ్తాం. సో 3 4 3 4 అండ్ ఫైనల్గా నెక్స్ట్ ఆక్టేవ్లో పింకీతో క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, పింకీ ఫింగర్తో క్లోజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం జీ మైనర్ స్కేల్ని ఫింగర్ టెక్నిక్స్ ఇలా యూస్ చేసి ప్లే చేసుకోవచ్చు. ఓకే, దెన్ జీ మైనర్ కార్డ్. ఓకే, జీ మైనర్ కార్డ్లో ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్కేల్లో మనకి 2 షార్ప్ కీస్ వచ్చాయి కదా. ఇక్కడ మనకి 2 బ్లాక్ కీస్ వచ్చాయి జీలో కదా. ఒకటి వచ్చేసి ఏ షార్ప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డి షార్ప్. ఇది అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ కీస్ ఏమొస్తే మనకి కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ జీ మైనర్ స్కేల్. కమింగ్ టు జీ మైనర్ కార్డ్. మన కార్డ్ ఎలా అంటే మనము జీ నుంచి స్కేల్లో మనకు వచ్చిన నోట్స్ని కౌంట్ చేసుకోవాలి. జీ ఫస్ట్ నోట్, సెకండ్ నోట్ వచ్చేసి ఏ, థర్డ్ నోట్ వచ్చేసి ఏ షార్ప్, ఫోర్త్ నోట్ వచ్చేసి సి, ఫిఫ్త్ నోట్ వచ్చేసి డి, సిక్స్త్ నోట్ వచ్చేసి డి షార్ప్, సెవెంత్ నోట్ వచ్చేసి ఎఫ్, అండ్ ఫైనల్గా ఎయిత్ నోట్ మన ఆక్టేవ్లో జీ స్కేల్ ఆక్టేవ్లో ఎయిత్ నోట్ వచ్చేసి జీతో క్లోజ్. సో మనకి స్కేల్ ఫార్ములా, మైనర్ స్కేల్ ఫార్ములా, అది ఏ స్కేల్ అయినా కానీ స్కేల్ ఫార్ములా డిరైవ్ చేయాలి అంటే అందులో ఉన్న కార్డ్ ఫార్ములా డిరైవ్ చేయడానికి కార్డ్లో ఉన్నటువంటి 1, ఆ స్కేల్లో ఉన్నటువంటి 1 3 and 5, 1 3 and 5 ఈ 3 నోట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో జీ మైనర్ స్కేల్లో వచ్చిన 3 నోట్స్ ఏంటి? ఫస్ట్ నోట్ వచ్చేసి జీ, థర్డ్ నోట్ వచ్చేసి ఏ షార్ప్, ఫిఫ్త్ నోట్ వచ్చేసి డి, రైట్? 1 2 3 4 5 1 1 2 3 4 5. సో ఫస్ట్ నోట్, థర్డ్ నోట్ ఈజ్ ఏ షార్ప్, ఫోర్త్ నోట్ సి, ఫిఫ్త్ నోట్ మనకు కావాలి. ఫిఫ్త్ నోట్ ఈజ్ దట్ ఈస్ డి కదా. సో దిస్ ఈస్ జీ మైనర్ కార్డ్. ఓకే, జీ మైనర్ కార్డ్. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేయాలనుకుంటే సేమ్ ఫింగర్స్ యూస్ చేయొచ్చు. థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ దెన్ రింగ్ ఫింగర్. థమ్, ఇండెక్స్ అండ్ రింగ్. అలాగే లెఫ్ట్ హ్యాండ్లో కూడా. కాకపోతే ఇది ఇన్వర్షన్ టైప్, అంటే రివర్స్లో ఉంటాయి ఫింగర్ ప్యాటర్న్. థంబ్ ఇక్కడ వస్తుంది, ఇండెక్స్ ఇక్కడ వస్తుంది, అండ్ దెన్ రింగ్ ఫింగర్ వచ్చేసి మనకి జీలో వస్తుంది. సేమ్ ప్యాటర్న్ బట్ ఆపోజిట్ డైరెక్షన్లో మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ జీ మైనర్ కార్డ్. I hope today's lesson is clear. We have learned minor scale formula and then we derived notes in the G minor scale. Tarvata finger patterns చూసాము. At the same time we also derived G minor chord.
right? So thank you for watching. God bless you.